వైఎస్ జగన్ గారు ఇట్లాంటి టీంతో కనుక మీరు నెక్స్ట్ సెలక్షన్ కి వెళ్తే ప్రతిపక్ష హోదా కాదు కదా, కనీసం ఎమ్మెల్యే హోదా కూడా దక్కదు. పాయింట్ ఏంటంటే రీసెంట్ గా విశాఖపట్నంలో ఒక గ్లాస్ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేశారు. అయితే ఇది ఎన్డీఏ గవర్నమెంట్ చేసిందని ఇటు టీడీపీ జనసేన వాళ్ళు, అట్ ద సేమ్ టైం ఇది వైఎస్ జగన్ గారు కంప్లీట్ గా కన్స్ట్రక్ట్ చేశారు. జస్ట్ దిగే ముందు గవర్నమెంట్ మారిందని వైసీపీ వాళ్ళు గట్టిగా వార్ చేస్తున్నారు. ఆ గ్లాస్ బ్రిడ్జ్ పబ్లిక్ కి ఓపెన్ అవ్వకుండానే ఈ వార్ వల్ల బాగా హైలైట్ అయ్యింది. అయితే ఆ గ్లాస్ బ్రిడ్జ్ యొక్క టైం లైన్ చూస్తే వైఎస్ జగన్ గారి రెజ్యూమ్ లో అక్కడ గ్లాస్ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయాలని ఇనిషియేట్ చేశారు. కానీ ఆ ప్రాజెక్ట్ కి ఫౌండేషన్ స్టోన్ వేసింది మాత్రం నవంబర్ 2024 లో, అంటే గవర్నమెంట్ మారిన తర్వాత. అగైన్ జనవరిలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతే 6 to 7 months లో కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశారు. సో జస్ట్ ఇనిషియేట్ చేసిన ప్రాజెక్ట్ ని కంప్లీట్ క్రెడిట్స్ తీసుకోవాలని వైసీపీ వాళ్ళు అనుకుంటున్నారు. కంప్లీట్ కన్స్ట్రక్షన్ ఎన్డీఏ రెజ్యూమ్ లో అయ్యింది కాబట్టి వీళ్ళు కంప్లీట్ క్రెడిట్ తీసుకోవాలనుకుంటున్నారు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటి, విశాఖపట్నంలో కట్టిన ఒక్క ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కూలిపోయిన తర్వాత ఇంకా మంచి ప్రాజెక్ట్ చేయాలని ఈ ప్లాన్ ని అప్పటి గవర్నమెంట్ ఇనిషియేట్ చేసింది. అయితే వీళ్ళు క్లెయిమ్ చేయాలి అనుకుంటే వైఎస్ జగన్ గారు 2019 లో విన్ అయిన తర్వాత విశాఖపట్నం మొత్తం 56 కోట్లు పెట్టి డెవలప్ చేయాలనుకున్నారు. అయితే కైలాసగిరి రీజియన్ లో 37 కోట్ల రూపాయలు పెట్టి డెవలప్మెంట్ చేశారు. అట్ ద సేమ్ టైం సీఎం హోదాలో ఇనాగ్రేట్ చేశారు. జగన్ గారు అండ్ టీం నుంచి వాళ్ళు ఎక్కడ క్రెడిట్ తీసుకోవాలి అనుకున్నా సరే ఇటు గవర్నమెంట్ కట్టిన గ్లాస్ బ్రిడ్జ్ కాకుండా గవర్నమెంట్ ని కంగ్రాచులేట్ చేస్తూ అట్ ద సేమ్ టైం మేము కైలాసగిరి కట్టిన తర్వాతే మీరు ఈ బ్రిడ్జ్ కట్టగలిగారని క్వశ్చన్ చేస్తే బాగుండేది. బట్ అగైన్ కైలాసగిరి మొత్తం వీళ్ళే డెవలప్ చేశారని ఇప్పుడు క్రెడిట్ తీసుకుంటారు. కానీ 2014 లో హుదూద్ వచ్చి విశాఖపట్నం మొత్తం అతలాకుతలం అయిన తర్వాత అక్కడ జస్ట్ రీస్టోరేషన్ చేయకుండా అప్పటి గవర్నమెంట్ కంప్లీట్ న్యూ డిజైన్స్ తో కైలాసగిరిని అండ్ విశాఖపట్నం టూరిజం ఏరియాస్ ని డెవలప్మెంట్ చేసింది. సో సేమ్ డెవలప్మెంట్ ని వైఎస్ జగన్ గారి రీజియన్ లో ఇంకాస్త ముందుకు తీసుకెళ్లారు. సో చేసిన డెవలప్మెంట్ గురించి మాట్లాడకుండా చెయ్యని డెవలప్మెంట్ గురించి క్రెడిట్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా మిస్ఫైర్ అవుతుంది.